ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి ఏలూరు మండలికి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళడం వస్తున్నప్పుడు సో అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈ వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండే ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిలు మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు మనకు అవుట్స్టాండింగ్ వాళ్ళు కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో 2 గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ జిల్లా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరాటం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరాటం ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజుడ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏమని ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయి కదా దాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అని కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ మనకి నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనం ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం టెక్నాలజీ కూడా యూజ్ చేసి మరి మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలను ఐడెంటిఫై జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనం ఈ 26th జరిగినప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏం జరిగిందంటే చాలా మనకు థియరీస్ వచ్చాయి. సో అలాంటి వాటికి ఎలాంటి కానీ స్కోప్ ఇవ్వకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్ లేకుండా కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ ఒక్కనే మనం ఈ కేసులో ముద్దాయిలో చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేసి వాళ్ళ సబ్ డివిజన్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం చేయడం జరిగింది. మిగతా ముద్దాయిలు కూడా మనం వేరే స్కూల్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం సో ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్లోకి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసి అయితే ఉండదు. సో ప్రతి ఒక్కరు లా అవాయిడింగ్గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్ ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేస్ చేసి అయితే ఉండదు. సో హెచ్ఓస్కు డిఎస్పీస్ కూడా చెప్తున్నాం. సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మాట్లాడేయడం చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ కూడా ఎస్హెచ్ఓస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి. వాళ్ళ యాంటిసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పటి కూడా మనం వెరిఫై చేయడం చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఏరియాలో ఏం జరిగితే మాత్రం కాన్సర్న్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తామంటే మాత్రం ఎవరైనా మనం స్పేస్ చేస్తున్నాం. దీని విషయంలో మాత్రం ఎవరు చెప్పినా కూడా మనం పెట్టేయడం. కాన్స్పిరసీ సో సుప్రమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కాన్స్పిరసీలో ఉన్నా సీన్లో లేదు బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆ కాన్స్పిరసీలో ఉంది. సీన్లో అయితే లేదు. అందరూ నిలబడి ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయిన దాని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఐడెంటిఫై చేయాలి. ప్రజెంట్ అయితే మనం మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసుకోవడం మనకు స్కోప్ ఉంటుంది. ఇక్కడితో 15 మందితో మనకి